హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో కానీ లేదా వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారాలు, మంగళవారం టైంలో మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే పులగం ప్రసాదంని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. పులగానికి ఎటువంటి పోపులు ఏవి వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పులగం ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఒక పావు గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఒక పావు గ్లాసు బియ్యానికి ఒక పావు కప్పు పెసరపప్పును వేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఈ పావు గ్లాసుతో పావు గ్లాసు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి కప్పు కొలతలు లేకపోతే చేత్తో 2 చారళ్ళు పెసరపప్పు వేసుకోండి, లేదంటే చిన్న బుల్లి గ్లాస్తో పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు వేసుకుని రెండింటిని బాగా 2 సార్లు కడిగేసుకోవాలి. ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నేను 2.5 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. నేనైతే కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నానండి. ఒకవేళ మీరు రైస్ కుక్కర్లో, ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టి ఉడికించుకునే మాట అయితే 1కి 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఎందుకంటే కరెంట్ దాని మీద మనకి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు వాటర్ తగినంత వాటర్ పోసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికించేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించేసుకోవాలి. దీనికి ఎటువంటి పోపులు ఏమీ వేయరు. మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా ఆవు నెయ్యిని వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయటం లేదు. నేను నైవేద్యం పెట్టేటప్పుడు పులగం మీద ఆవు నెయ్యి, బెల్లం వేసి నైవేద్యం పెడతానన్నమాట. ఎందుకంటే కొంతమంది నెయ్యి తినని వారు ఉంటారు కదా, సో అందుకని నేను ఇప్పుడు నెయ్యి వేయటం లేదు. ఇలాగా కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. ఆవిరి మొత్తం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతే కుక్కర్ మూత ఓపెన్ చేయండి. ముందే ఓపెన్ చేసేస్తే వాటర్ బియ్యం సెపరేట్గా అలాగే ఉండిపోతాయి తప్ప ఉడకవు. సో కంగారు పడకుండా ఆవిరి మొత్తం వెళ్ళిపోయే వరకు ఉంచి మూత తీస్తే ఇగో చూసారు కదా, పులగం ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇంతేనండి పులగం. దీనికి ఎటువంటి పోపులు పెట్టరు. దేవుడికి నైవేద్యంగా పెట్టే అసలు పులగం రెసిపీ ఇదే. చూసారు కదా, ఇలాగా ఉంటుంది. ఎంతో కమ్మగా ఉంటుందండి. ఇందులో ఆవు నెయ్యి వేసుకొని లేదా నెయ్యి ఏదైనా వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. ఏమీ లేకపోయినా ఒట్టిది కూడా తినేయచ్చు మనం. దీనికి మంచి కాంబినేషన్ వంకాయ పులుసు పచ్చడి అండి. అది కూడా ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూసి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇలా అమ్మవారికి ఈరోజు ఆవు నెయ్యి వేసి బెల్లం పెట్టి నైవేద్యంగా పెట్టాను. థ్యాంక్ యూ.